సో అందుకని నేను ఏం చెప్తాను మీ అందరికీ సేవాదాలు. బట్ నాకు స్టేజ్ ఫీర్ మీడియాతో మాట్లాడే జంకు, కానీ ఈరోజు మాట్లాడుతున్నాంటే అందులో కొంత మిమ్మల్ని కిషోర్ తన్నీరు థ్యాంక్స్. అందుకని చూడండి, చూసుకుని. ఇప్పుడు చాలా మాటలు ఉంటాయి, చాలా వ్యవస్థలు అంటారు. పవన్ కళ్యాణ్ గారి కంటే నువ్వు గొప్పడు అంటారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టబోతే మీలాంటి వాళ్ళు బతుకులు ఎక్కడ ఉన్నాయంటారు, మీలాంటి వాళ్ళకి దిక్కే ఉందంటారు, అసలు మీకు హీరో అడ్రస్ ఏంటంటారు, చాలా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు సింపథైజర్స్ అనేటువంటి ముసుగులో చాలా అవమానకరమైన మాటలు ఉంటాయి. అన్నీ వింటూ ఉంటాం మనం. అన్నీ విని ఏం చేస్తూ ఉంటాం అంటే మనం ఇంకా బలంగా పనిచేసుకుంటూ వెళ్ళాలా. ప్రజాక్షేత్రంలో మనకంటూ మనం వ్యక్తిగతంగా నిరూపించుకోవాలా. మన సమర్థత ఏంటి, మనం పోరాడగలిగే దక్షత ఏంటి. ఎన్ని రోజులు అవమానించగలుగుతారు? సంవత్సరం, 2 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. ప్రజలు దేవుళ్ళు, వాళ్ళు ఆశీర్వదించాలి. అసెంబ్లీకి పోవాలంటే వైసీపీ టికెట్ ఇస్తేనో, టీడీపీ టికెట్ ఇస్తేనో, జనసేన టికెట్ ఇస్తేనో అసెంబ్లీకి పోవం. డీఎల టికెట్లు ఇచ్చిన తర్వాత కూడా అక్కడ ప్రజలు మనల్ని ఆశీర్వదించాలి. అండ్ అల్టిమేట్ పవర్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పబ్లిక్. ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ గారు ఉన్నారు. ఆ మనిషి ఇండిపెండెంట్గా వేసి కూడా అనూహ్య మెజారిటీ ఎట్లా గెలిచారంటే ఆయన వర్క్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆయన నియోజకవర్గంలో స్ట్రాటజికల్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళాడు, కమ్యూనిటీస్ పరంగా వర్క్ చేసుకుంటూ వెళ్ళాడు. అలాగే ఆమంచి కృష్ణమోహన్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే మన పెటాపురం వర్మ పాపం ఆయన మనం పార్టీల పరంగా వ్యతిరేకించిన ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆయన ఒక 40,000 50,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఇండిపెండెంట్గా పోటీ చేసి కూడా గెలవడం అనేటువంటిది ఇప్పుడు సాధ్యపడుతుందంటే మన దగ్గర ఆర్థిక పరిపుష్టి ఉండాలి, ఒక 10-15 కోట్లు ఖర్చు పెట్టుకునేటువంటి కెపాసిటీ ఉండాలి. దాంతోపాటు నియోజకవర్గం మీద కనీసం ఒక 2-3 ఏళ్ళ పాటు అగ్రెసివ్గా పనిచేసుకుంటూ పోవాలి. అంటే ఎవరి ఓట్లు ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఆ సామాజిక వర్గాల ఆకాంక్షలు ఏంటి, అక్కడ ప్రజాప్రతినిధులు ఏం కోరుకుంటున్నారని చెప్పి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలా. వాళ్ళందరినీ కలవాలా. నియోజకవర్గాల వారీగా పనిచేసుకుంటూ వెళ్తూ ఉంటే మనం నియోజకవర్గంలో ఉన్న మండలాల వారీగా, గ్రామాల వారీగా పనిచేసుకుంటూ వెళ్తూ ఉంటే అది అన్చేజబుల్ టార్గెట్ ఏం కాదు. ఎమ్మెల్యే అవ్వాలనేటువంటిది అసలు అంత పెద్ద జరగనటువంటి అంశం కూడా ఏం కాదు. ఆర్థిక పరిపుష్టి, అక్కడ ఉన్న విభిన్నమైన సామాజిక వర్గాల నుంచి మద్దతు, మనకి ఓపిక, శ్రమించి కఠోరమైన శ్రమ చేయగలిగేటువంటి తీక్షణమైనటువంటి ఆ కాంక్ష, అవన్నీ కలగలిపితే ప్రెసిడెంట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఊరు ప్రెసిడెంట్లు అవుతారు, ఎమ్మెల్యేలు అవ్వాలని ఎమ్మెల్యే అవుతారు, ఎంపీలు అవ్వాలని ఎంపీలు అవుతారు. ఇదేమో చంద్రమండలానికి వెళ్తాం అంత కష్టమో కాదు, అంత భయంకరమైన పరిస్థితి కాదు. కష్టపడాలా, ప్రజల మన్నలను మనం పొందాలా, అంతే. మనం సమర్థులు, ఆ నియోజకవర్గంలో సేవలు అందించడానికి సమర్థులు, వాళ్ళ సమస్యల మీద అసెంబ్లీలో పోరాడే సమర్థులు అని ప్రజలు నమ్మాలి. అందుకని దీన్ని చేసి ఏదో నిరాశ నిస్పృహలు చెందేసి ఈ డోర్ క్లోజ్ అయిపోగానే జనసేన పార్టీలోనో లేకపోతే వైసీపీలోనో టీడీపీలోనో ఆ పార్టీలోనో లేదా అవమానించారని కానీ అవమానాలు అవి ఏముండవు. అవన్నీ గుర్తుపెట్టుకుని రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడానికి ఆయన ఎన్ని బాధలు పడ్డాడో. ఎప్పుడైనా అవకాశం ఉండాలంటే పెద్ద పెద్ద లీడర్లో వాళ్ళ పాలిటిక్స్ నుంచి తప్పుకునే ముందు వాళ్ళకు పుస్తకం రాయాలి వాళ్ళ జీవితం గురించి. ఆయన నూతన రాజకీయ నాయకులకి ఉత్సాహంగా ఉంటుంది, అన్ని రాయాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక బుక్ రాయాలి, ఆయన పర్సనల్ ఆటోబయోగ్రఫీలా ఒక బుక్ రాయాలి. ఆయన రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందారు, ఆయన స్నేహితులు ఆలేళ్ళు చెప్తే తప్ప ఆయన ఒక పుస్తకం రాయలేదు. కనీసం లీడర్లో అప్పటికప్పుడు పబ్లిష్ చేయకపోయినా వాళ్ళ పర్సనల్ డైరీ లాంటిది ఏదో మెయింటైన్ చేస్తే అంతకాలం కష్టపడి అంత ఎదిగిన తర్వాత జస్ట్ లైక్ దట్ వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళని సంవత్సరాలు పొందిన స్ఫూర్తి అధిగమించడానికి వాళ్ళు తీసుకున్నటువంటి వ్యూహాలు ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్ పొలిటీషియన్స్ తెలియక మళ్ళీ అందరం స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసేటువంటి దరిద్ర పరిస్థితి వస్తుంది. పార్టీలకు అతీతంగా పెద్ద లీడర్లు రాయాలబ్బా. నేను తులసిరెడ్డి గారితో కూడా ఒకసారి విషయం ప్రస్తావించిన, సార్ రాయాలి సార్, మీలాంటి సీనియర్ లీడర్స్ అంతా రాయాలి. కాంగ్రెస్ పార్టీయా, వైసీపీయా, బీజేపీ అని కాదు, సీనియర్ లీడర్స్ అందరూ రాయాలి. ఖచ్చితంగా సీనియర్ లీడర్స్ అందరూ ముందరకు వచ్చే అనుభవాలు రాస్తేనే నూతన తరం రాజకీయ నాయకులకి స్ఫూర్తిగా ఉంటుంది. అంటే మనకు కాబట్టి ఏదో పరిస్థితులు జరిగిపోతున్నాయేమో, ఇట్లా అధిగమించలేమో అనేటువంటి భయం పోతుంది మనలో.